వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అటవీ భూమిలో అన్యక్రాంతం కాకుండా కాపాడాలి, రైతులకు అండగా నిలుస్తూ అధికారులతో చర్చించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల నేషనల్ సీడ్స్ వద్ద కార్యాలయానికి తాళాలు, ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశెనగ రైతులు ఆందోళన. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మండల అధికారి సుగుణశ్రీ. చంద్రబాబు నాయుడు గారి కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో ఇస్కాన్ మందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేస్తున్నారు, వారిని నమ్మవద్దు, ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడి. బనగానపల్లెలో పొదుపు కార్యాలయం వద్ద పొదుపు సంఘాల మహిళలు ఆందోళన. కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడినట్లుగా ప్రస్తుత సర్పంచ్ల పరిస్థితి నెలకొంది. 10 నెలలుగా గౌరవ వేతనం ఏది? ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహానంది క్షేత్రంలో పల్లకి సేవ. నంద్యాల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎన్నిక, ఘనంగా సత్కారం, కార్యకర్తలు, అభిమానుల సందడి. ఉమ్రా యాత్రను ముగించుకుని నంద్యాలకు వచ్చిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఘనంగా సత్కరించిన కార్యకర్తలు, అభిమానులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, నంద్యాల మహానంది, బండి, ఆత్మకూరు మండలాలలో గల అటవీ సమీప గ్రామాలలోని రైతులు తమ పట్టా భూములలోకి తెలుగు గంగ నుండి నీటిని పొలాలకు మళ్లించే క్రమంలో కొంతమంది అటవీ అధికారులు రైతులకు ఇబ్బంది కలిగిస్తూ పొంట పొలాలకు వెళ్లే పైప్ లైన్లను తొలగిస్తున్నారని చుట్టుపక్కల ఉన్న రైతు నాయకులు రాష్ట్ర మార్క్ ఫెడర్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని కలిసి రైతులు వారి సమస్యను విన్నవించుకోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఇదే అంశాన్ని అటవీ సంరక్షణ అధికారి కృష్ణమూర్తిని కలిసి రైతులు పడుతున్న అవస్థలను అధికారికి వివరించారు. నీటిని పంటలకు మళ్లించే క్రమంలో అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు చేసుకుంటూ నీటి పాప్టా పైప్ లైన్లను వాడి పంటలకు పండించుకునేలా రైతులకు అటవీ సంరక్షణ అధికారి తెలిపారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత కాబట్టి రైతులు కూడా సంరక్షణ అధికారి సూచన మేరకు పొలాలకు నీటిని తీసుకుని వెళ్లే క్రమంలో ప్లాస్టిక్ పైపులను భూమిపైన వేసుకుని నీటిని మళ్లించుకోవాలని ఆయన రైతులకు మీడియా ముఖంగా కోరారు. అలాగే అటవీ క్షేత్రానికి సంబంధించి దాదాపు 400 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకుని అటవీ భూములను కొల్లగొడుతున్నారని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కూడా అటవీ సంరక్షణ అధికారికి రైతు నాయకులు తెలిపారు. తులసిరెడ్డికి రైతులము సమస్యలతో అల్లాడుతున్నామని తెలిపిన వెంటనే సహాయ సహకారం అందిస్తూ ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని వారు చెప్పిన మాట వెంటనే సమస్యకు పరిష్కార మార్గం చేశా తాతిరెడ్డి తులసిరెడ్డికి రైతులు అందరం ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈరోజు మన ఫారెస్ట్ డైరెక్టర్, అటవీ సంరక్షణాధికారి కృష్ణమూర్తి గారు ఐఎఫ్ఎస్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే నంద్యాల, మహానంది, బండాత్పూర్ ఏరియాలలో కొంతమంది రైతులు పట్టా భూములలో
తెలుగంగ ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లను పంపింగ్ చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. ఈ అటవీ శాఖ అధికారులు కొంతమంది తొలగించడం జరుగుతోంది. దానివల్ల రైతులు నష్టపోతున్నారనే విషయం తెలిసి ఇక్కడ వచ్చి ఎఫ్డి గారిని కలసడం జరిగింది. ఆయన ఓవరాల్ గా రైతులకు నష్టం కలిగించము, వాళ్ళు నీళ్లు పారించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పైపు పట్టాలు వేసుకుని పై నుంచి ఎటువంటి ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఫారెస్ట్కి ఎటువంటి నష్టం జరగకుండా రైతులు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు. అందుకు మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి రైతులందరూ కూడా ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా ల్యాండ్స్ ఉన్నా, సొంత ల్యాండ్స్ ఉన్నా కూడా తెలుగంగ నుంచి పారించుకునే వాళ్ళు పైప్ లైన్ వేసుకొని, పైప్ లైన్ అంటే సొంత భూమిలో పోయేది కాకుండా పైన ల్యాండ్ పైన పైపులు వేసుకొని పారించుకోవడానికి ఆయన ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రైతులు నష్టపోకుండా ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు ఫారెస్ట్ భూముల విషయం గురించి ఎఫ్డి గారిని కలవడం జరిగింది. కానీ ఆయన బాగా మాకు రెస్పాండ్ అయ్యి తొందరలో వాటిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్తాను. దాదాపు 200-300 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసుకొని రైతులు ఉన్నారు, అవి ఆక్రమణదారులు ఉన్నారు. అవన్నీ ఆక్యుపై చేసుకోవాలని ఎఫ్డి గారికి మేము పిటిషన్ ఇచ్చి పోవడం జరుగుతుంది. కృష్ణానంది బండాసుపూర్ మండలం కృష్ణానంది 604, దాదాపు 400 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాం. బిట్ నెంబర్ 540. వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం మేము సంతోషంగా ఉన్నాం ఆయన రెస్పాండ్ గురించి. నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశెనగ రైతులు ఆందోళన చేశారు. 2 నెలల క్రితం నేషనల్ సీడ్స్ వారు ఎం కృష్ణాపురంకు చెందిన రైతుల నుండి సుమారు 400 ఎకరాల వేరుశెనగను విత్తనం కోసం కొన్నారు. అయితే ఆ విత్తనాలు కూడా గతంలో వారి నుంచే కొని విత్తనం వేసి తరువాత పంటను వారికి అప్పచెప్పారు. 400 ఎకరాల పంటను తెచ్చి నేషనల్ సీడ్స్ గోడౌన్లలో నిల్వ ఉంచారు. ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అచ్చం ఉన్న మేనేజరు ఆ వేరుశెనగ విత్తనాలు విత్తనానికి పనికిరావని చెబుతున్నారు. ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా విత్తనానికి పనికి రావటం చెప్పటం ఆందోళన ఉందని రైతులు వాపోతున్నారు. ప్రాసెసింగ్ చేసిన తరువాత పనికి రాకుంటే వెనక్కి తీసుకెళ్తామని రైతులు చెబుతున్నా కూడా నేషనల్ సీడ్స్ వారు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. గుడ్డలు దించినాక తీసుకురామని చెప్పి మళ్ళీ వద్దని కృష్ణాపురం 400 ఎకరాలు వేసినాం. రైతుల వల్ల 10-15 ఏళ్ళగా లేస్తున్నాము. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు కూడా ఎత్తుకొచ్చి ఈ పొద్దు కాదంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి సంచుల బాడి ఏమి, లారీ బాడి ఏమి, మా ఖర్చులేమి, ఒక్కొక్క ఎకరాకి 80,000 70,000 ఖర్చు వస్తుంది. మరి మా పరిస్థితులు ఏమి? ఇప్పుడు ఊరికి చేతులు ఎత్తేసేట మీ సొమ్ము మీరు ఎత్తుకపోరంటే మేము ఏం ఆడికి ఎత్తుకపోయి ఏం చేయాలా? అది ఎం కృష్ణాపురం గోస్పాల్ మండలం, నంద్యాల డిస్టిక్, నంద్యాల తాలూకా. మాకు ఎన్ఎస్సిలో బుడ్డలు తీసుకొని పోయినాం. బుడ్డలు తీసుకొని పోతే ఎన్ఎస్సి మేనేజరు వచ్చినాడు. బుడ్డకు వచ్చేసి సీడు కాస్ట్ 18,000 నుండి 20,000 వరకు సీడు కాస్ట్ కట్టి డబ్బులు కట్టి ఎత్తుకపోయినాం. సీడు వేసినాం. 400-500 ఎకరాలు మా ఊరి మీద, 4-5 పల్లెల మీద ఏచే కొద్దిగా నలుపున్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు. అందరూ వచ్చినారు, చూసినారు, అందరూ ఓకే అన్నారు. ఎత్తుకొని రారన్నాడు. ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోడం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకు 15 రోజులకు డబ్బు రావాల్సింది 50 రోజులు అయింది, డబ్బులు ఇవ్వలే, అడ్వాన్సులు ఇవ్వలే. అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఒకటి, ప్రాసెసింగ్ ఏడుకున్నారు. మీ సరుకు మీరు ఎత్తుకపోరని నిన్నటి నుండి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాం. మాకు అడ్వాన్సులు రాయాలి, మా సరుకు అడ్వాన్సులు రాయాలా, మాకు ప్రాసెసింగ్ వేసి ఏదైనా కానీ మళ్ళా మేము రైతులము కండిషన్ గా ఒప్పుకుంటున్నాము. ఎవరిదన్నా కానీ నువ్వు అడ్వాన్స్ రాసిడికే అడ్వాన్స్ రాయాల్సింది, మాకు రాయకుండా ఉన్నారు. 15 రోజులకు రాయాల్సింది. ఏదైనా కానీ సరుకు ఫెయిల్ అయితే కనుక జర్మినేషన్ రాకపోతే ప్యూరిటీ లేదు మాకు. జర్మినేషన్ ఒకటి, జర్మినేషన్ రాకపోతే కనుక మీ డబ్బులు మీకు గట్టి ఎత్తుకపోతాం మేమని చెప్తున్నాం. కానీ వాళ్ళు స్పందించడం లేదు.
వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. దీన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాము. నిన్న స్పందనలో పెట్టినాము, సోమవారం రోజు అన్ని చేసినాము. ఇది ఇంకా రైతులకు అన్యాయం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు మందు తాగి సచ్చేది తప్ప రైతులకు మిగతా ఆలోచన అయితే లేదు. ఇంకా ఈ డబ్బులు రాకపోతే పెట్టినదంతా ఎకరాకు వచ్చేసి 18 నుండి 20,000 వరకు పెట్టుబడి డబ్బులు కట్టి ఇతనం ఖర్చు తీసుకుపోయినాం. భూమి మంది ఏమి, నీళ్ల మంది ఏమి అంతా కలిసి ఒక ఎకరాకు వచ్చేసి 30,000 కవులు, నీళ్ల మందు, భూమి మందు, సేద్యాలు, కూలీలు, మిషన్లు, లారీ కాడికి వచ్చారు కల్లా మొత్తం టోటల్ వేసుకుంటే ఇంకా 80,000, 85,000, 90,000 అయింది. ఈడ చేర ఒక ఎకరానికి వచ్చేసి. వీళ్ళు ఏం చేసినారంటే కనుక 35 నుండి 45 బస్తాలు అవుతాయని ఇచ్చినారు. మాకు 15 నుండి 20 బస్తాలే అయినాయి. కల్తీ సరుకు మాకు ఇచ్చినారు. సరే అదేనా కానీ వచ్చిన కాడికి వచ్చినది ఎన్నిక వేసినాం కదా, మాకు డబ్బులు వచ్చాయి కదా, ధైర్యం కూడా లేదు. ఎన్ఎస్సి వాళ్ళు మాకు అన్యాయం చేసినారు. మాకు న్యాయం చేయాలని మీ మీడియా మీద చెప్పుకుంటున్నాం. నంద్యాల మండలం జిల్లా అధికారి సుగుణశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది పేద ప్రజలు, రోగులు వస్తుంటారు. వారికి ఒక్క పూట కడుపు నింపాలని సంకల్పంతో మండల జిల్లా అధికారి సుగుణశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో తన సొంత నిధులతో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని గ్రామ సచివాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తూ ప్రజలు ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలు ప్రభుత్వాసుల దగ్గరికి వస్తుంటారని ఒక్కరోజు కడుపు నింపాలని ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, రోగులు ఎండీఓ సుగుణశ్రీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది పేపర్లకి మాత్రమే ఓకే మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందని ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవరింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడని, నేడు అందుకే భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హస్తినా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉందని, నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు దీన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నేను రికమెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెప్పని చెప్పడం జరిగింది. సరే, అక్కడ ప్రజలు చాలా ఆందోళనగా, చాలా పెద్ద ఎత్తున ఇది ప్రజల వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమం. దీన్ని మన ఫ్యాక్టరీ మనం కాపాడుకోవడం, మన ప్రాంతంలో దాదాపు కొన్ని వేలాది మందికి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది. అది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది. ఆ రోజుల్లో అటువంటి విశాఖపట్నం ఉండే స్టీల్ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీ హక్కును సాధించుకున్నాం. దానికి ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము మళ్ళీ అధికారంలో వస్తే
దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి పోనీయం, స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పడం, ఈరోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు రైతులకు ఇచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని వెనుకల ఎంత కృషి ఉందో, ఆయన ఎంత కష్టపడారో, కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి, అది ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను విశాఖపట్నాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్యాపిటల్ చేస్తాడు. అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా, అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఈ రోజు డెవలప్ కావడానికి ముఖ్య కారణం అది. దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్నూలు, నంద్యాల మధ్యలో మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవే ఉంది. దాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరుగుతున్నాయి. ఇటు కర్నూలు ప్రాంతం, ఇటు నంద్యాల ప్రాంతం, రెండు ప్రాంతాలు కూడా ఈ రోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలా మంది ఉపాధి కలిగే అవకాశం కలుగుతా ఉంది. మనకు మినరల్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్ ఉంది, కేటాయించడానికి రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వాయర్ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అది ఇండస్ట్రీస్ కు ఇవ్వడం, తద్వారా ఈ రోజు మన ఏరియా నంద్యాల జిల్లాలు కానీ కర్నూలు జిల్లా కానీ సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పినారు. మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఆ ఫ్యాక్టరీల కోసమే ఇది రావాలా, ఉపాధి కలగాల ప్రజలకు ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ పోవడం జరిగింది. దావోస్ పోయేది ముఖ్య కారణం ఎందుకు, అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం. వాళ్ళు ఇక్కడికి ఆహ్వానించి మన ప్రాంతంలో ఉండే వనరులు మనం సమకూరుస్తాం, వారికి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీదనే ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు. లేకపోతే ఎవరు రారు. మనం ఉచితంగా అన్ని సదుపాయాలు కలిగేయాలి వాళ్ళు. అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే మనకు ఉద్యోగాలు కలిగిస్తారు. అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి ఈరోజు దావోస్ పోవడం జరిగింది. అది సబలీకృతం అవుతాం. దావోస్ పోయి ఇచ్చిన తర్వాత కూడా మన ప్రాంతం కూడా ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నంద్యాల నీళ్ళతో పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్ద ఏరియా అవుతుంది. మనకు వాటర్ ఉన్నాయి, కృష్ణా వాటర్ ఉంది, మనకు రిజర్వాయర్స్ మనకు ఉన్నాయి, మన ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇటు కర్నూలు కానీ అటు నంద్యాల కానీ రెండింటికి కూడా ఉపాధి కలిగేది ఇది. కాబట్టి రెండు జిల్లాలకు సమానత్వంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ స్టీల్ ఇది ఈ ఫ్యాక్టరీస్ యూనివర్సిటీ మనకు ఇప్పటికే ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆడికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అది డిఆర్డిఏ అటువంటి ఫ్యాక్టరీ వచ్చినాయి. తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది జపాల్. తర్వాత మనకు గ్రీన్ పార్క్ బ్రహ్మాండం, ఇది గ్రీన్ పార్క్ కూడా మన డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి గారు కూడా చూసుకోవడం జరిగింది. ఆయన కూడా చూసి దాన్ని కూడా చూసి ఆయన ఆశ్చర్యమైనాడు, ఇంత పెద్ద పార్క్ ఉందని నేను ఊహించలేదు అని. కాబట్టి ఇటువంటి ఇండస్ట్రీస్ రావాలనేది కోరుకునేది, దీనివల్ల ఉపాధి కలగాలనేది మనకు ముఖ్య ఉద్దేశం. ఉపాధి కలిగితేనే ఏదన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి, కాబట్టి దీని కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ ప్రాంత ప్రజలతో ధన్యవాదాలు తెలియజేసిన అవసరం అని చెప్పి తెలియజేస్తాను. నంద్యాల పట్టణ పరిసర ప్రజలందరికీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఐఎస్కే సిఓఎన్ వారి విలేకరి సమావేశం తెలపడంతో జరిగింది. నంద్యాల పట్టణంలో ఇస్కాన్ వారి ప్రచార కేంద్రం ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా ఉన్నది. నంద్యాలలో ఈ కేంద్రం మాత్రమే ప్రామాణిక ఇస్కాన్ కేంద్రం. ఇస్కాన్ మందిర నిర్మాణం పేరుతో నంద్యాల పట్టణంలో ఇస్కాన్ ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంతమంది విరాళాలు సేకరణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నంద్యాలలో ఇస్కాన్ వారు ఇప్పటి వరకు అధికారికంగా ఏ మందిర నిర్మాణాన్ని చేపట్టలేదు కనుక ఇస్కాన్ వారు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరణ చేయటం లేదు. కనుక ఇస్కాన్ భక్తుల వేషధారణలో ఇస్కాన్ వారు చేసేటువంటి కార్యకలాపాలు వంటివి చేస్తూ నిధుల సేకరణ చేసే వారి నుండి జాగ్రత్త వహించండి. మీ వద్దకు ఎవరైనా ఇస్కాన్ పేరుతో విరాళాలు సేకరణ కోసం వచ్చినట్లయితే వెంటనే నంద్యాల ఇస్కాన్ పర్యవేక్షకులు రఘువంశ రామదాస్ ప్రభు వారికి సమాచారం ఇవ్వాలని ఈ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా 8977488848కు తెలిపారు. హరే కృష్ణ. ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఎస్బీఐ కాలనీ రామాలయం ఎదురుగా గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము. ప్రతి ఆదివారము 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. హరినామ సంకీర్తన, భగవద్గీత ఉపన్యాసం, భక్తులందరికీ భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇస్కాన్ మందిరం నంద్యాలలో ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మాత్రమే ఉంది. దయచేసి ప్రజలందరూ గమనించగలరు. ఎందుకంటే ఇస్కాన్ పేరుతో ప్రజలు
విరాళాలు సేకరిస్తున్నారు, ఇలాంటి వేషధారణనే వేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇస్కాన్ పేరుతో ప్రజలు జనాలు యొక్క విరాళాలు సేకరిస్తున్నారు కనుక మేము ఇస్కాన్ తరపున ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైనా మీకు అలాంటి సమాచారం వస్తే ఈ యొక్క 8977488848 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఇస్కాన్ కేంద్రం, ఎస్బీఐ కాలనీ, రామాలయం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారాలు. నా పేరు నిరంజన్ గోవిందదాస్. ఇస్కాన్ ప్రతినిధులుగా ఇక్కడ మేము ఉన్నాము. పొద్దుటూరు నుంచి మేము అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లాసులు ఇస్తుంటారు మన వాళ్ళు. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ విలేకరులకు ముఖ్యంగా సమాచారం తెలియడం కోసం వచ్చాము. ఇక్కడ రఘువంశీ రామదాస్ ప్రభుల వారు ఈయన ఇక్కడే ఉండి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మేము తెలియజేయాలనుకున్న విషయం ఏమంటే, ఇక్కడ ప్రతిరోజు ఇస్కాన్ తరపున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 4:30 నుంచి 9:10 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి. ఈవినింగ్ కూడా ప్రతిరోజు సాయంకాలం పూట 6:30 నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. మీరందరూ కూడా స్వీకరించండి. ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా లవ్ ఫీస్ట్ అనేసి, ప్రేమ విందు అనేసి ప్రతి ఇస్కాన్ గుళ్ళో ఉంటుంది. అది ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 12:30 వరకు కార్యక్రమాలు ఉంటాయి. 12:30 ప్రసాద వితరణ ఉంటుంది. మీరందరూ కూడా స్వీకరించండి. సంపూర్ణ ప్రసాద విస్తరణ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా. అటు మీరందరూ కూడా రండి. ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా, ఇస్కాన్ అనేది ఇక్కడ ఈ ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా మాత్రమే ఒకటే బ్రాంచ్ ఉంది. ఇది గమనించండి. బయట ఇస్కాన్ పేరు చెప్పి ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇస్కాన్ అనే సంస్థ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మాత్రమే డబ్బులు వసూలు చేస్తుంది. అది కూడా ఎవరైతే కష్టార్జితం వాళ్ళు సంపాదిస్తున్నారు బయట, వాళ్ళ కష్టార్జితం భగవంతుని సేవలో వినియోగించాలనే ఉద్దేశంతో మాత్రమే డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. దానికి తగిన రిసిప్ట్లు మీకు వెంటనే ఇస్తారు. ఆ రిసిప్ట్కి సంబంధించి ఇక్కడ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఇక్కడ పేరు ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఒకవేళ ఇలాంటి రిసిప్ట్ లేకుండా మీ కాడికి ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్లీ తెలియచేయండి. లేదు, మీరు రిసిప్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఓసారి గుడికి వచ్చి రిసిప్ట్ చూపించేయండి. మీకు ఇక్కడ తగిన ప్రసాదము అందుకు ఏర్పాటు చేస్తారు. మీకు తగిన విధంగా భక్తి మార్గంలో సూచనలు కూడా తెలియజేస్తారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పొదుపు సంఘాల మహిళలు వెలుగు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బనగానపల్లిలోని కొండపేటకు చెందిన శ్రీరామ మరియు శ్రీ మంజునాథ గ్రామ సమైక్య పొదుపు సంఘాల బుక్ కీపర్ మరియు గ్రూపులపై అధికారులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమైక్య ఆమోదం లేకుండా గ్రామ సమైక్యంలో గ్రూపులను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించి వివోఏలు సాయి కుమార్, మధుశేఖర్లను ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులు తొలగించారని అన్నారు. గ్రామ సమైక్య ఆమోదం లేకుండా విఐఓలను ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై ఏపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ వివోఏలు సాయి కుమార్, మధుశేఖర్ గ్రూపులలోని మహిళలను బెదిరిస్తూ వారి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో విచారణ చేసి వారిని తొలగించినట్లు తెలిపారు. కూర్చున్న తర్వాత ఎస్ఐ శ్రీనివాసులు సారు మాతో ఏ విధంగా మాట్లాడలేదు, రెస్పాన్స్ కాలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్లు చూసుకుంటా మాతో మాట్లాడుకోకుండా ప్రవర్తించినాడు. ఏపీఎం డౌన్ డౌన్, మాకు మధు సాయన్న ఖచ్చితంగా కావాలి. మా నుంచి ఎటువంటి డబ్బు ఆశించలేదు, మా నుంచి ఏ విధంగా డబ్బు తీసుకోలేదు. ఏపీఎం డౌన్ డౌన్, ఏపీఎం డౌన్ డౌన్, ఇద్దరు కావాలి. మా కాడ ఏం తీసుకోలేదు. మేము ఇక్కడికి వచ్చి అందరం సభ్యురాళ్ళం వచ్చి అందరం అడుగుతుంటే మాకు పోలీసులతో బయటకు పంపించేసినారు. ఎవరు పంపించేసినారమ్మా? అడ్డాకుల శ్రీనివాస సార్. మహిళలు ఆఫీస్ మహిళలు రాకుండా ఎవరు వస్తారు? సభ్యులు రాకుండా
అనే తర్వాత పొదుపు లక్ష్మి భవనం దగ్గరకు వచ్చి అడగాలి కదా. మేము ఆ విధంగానే వచ్చి అడిగినాం. మాకు ఏ విధంగా రెస్పాన్స్ కాలేదు. సార్ హెయిర్ ఫోన్స్ పెట్టుకుని సెల్లులో మాట్లాడుకుంటాం. మాతో ఏ విధంగా మేము చెప్పినది వినలే. ముగ్గురు చెప్పినది ఏ విధంగా చెప్పి ఒక మనిషిని తొలగియడం జరుగుతుంది. మేము 70 మంది వచ్చినందుకు 70 మందిలో ఒక్కరి మాట కూడా మమ్మల్ని వినలేదు. మమ్మల్ని ఇట్లా ఈ విధంగా చేసి మమ్మల్ని న్యూసెన్స్ చేస్తున్నామని స్టేషన్ దగ్గరికి మమ్మల్ని అందరినీ పంపించేసినారు సార్. మేము ఆడ స్టేషన్ దగ్గర ఎస్ఐ సార్తో మాట్లాడింటే సాయంత్రం పిల్లంపి మాట్లాడుతా అన్నాడు. మాకు ఎస్ఐ సార్ ఏమో అనుకూలంగానే చెప్పినారు సార్. శ్రీనివాసులు సార్ మేము చెప్పేది మాత్రం ఏ విధంగా వినాలి. మాకు సాయి అన్న మదన్న ఖచ్చితంగా బుక్ కీపర్ లాగా కావాలి సార్. లేకుంటే మాకు వద్దు సార్. ఇదే కొత్తల్లో సార్ కొత్తలు కూడా ఇదే విధంగానే చేస్తారా సార్? కొత్తలు ఎంతమంది తీస్తారు? ఈ రోజు ఒకరిని తీస్తారు, రేపు ఒకరిని తీస్తారు సార్. ప్రతి ఒక్కరు కదా ఈ పొద్దు ఈ సంవత్సరం కొత్తగా తీసేయాల్సినంత అవసరం ఏముంది సార్? 20 ఏళ్ల నుంచి బుక్ కీపర్లు ఈ రోజు తీసేస్తారు. జీతాలు ఇవ్వకుండా పని చేసామంటే అందరు చేసింటారు, ఒక్కరేం చేసిండారు కదా. సరైన టైంకి జీతాలు రావు. అయినా కానీ వాళ్ళు ఒక్క పైసలు ఆశించకుండా పని చేస్తే ఈ రోజు ముగ్గురు ఒక సంఘ సభ్యులు ఒక మంచి భర్త వచ్చి కంప్లైంట్ ఇస్తే భార్య సాక్షి చెప్తే ఏం తెలియకపోకుండా వైట్ పేపర్ లో సంతకాలు పెట్టుకొని ఈ విధంగా తొలగించాలని వీళ్ళు ఐక్య సంఘంలో ఇట్లా చేస్తున్నారు సార్. గ్రామ సంఘం వాళ్ళు అంతా మండల సమైక్య మీటింగ్ లో కోరం కూడా లేదు. 83 సంఘాలు రావాల్సి ఉంటే, గ్రామ సంఘాలు రావాల్సి ఉంటే 35 సంఘాలు వస్తే 35 సంఘాలలో ఒక తీర్మానం చేసి మండల సమైక్య మీటింగ్ అయిపోయిన తర్వాత మినిట్ సమావేశం బుక్ లో ఎంట్రీ చేపిస్తాడు. సాయిని తొలగిస్తున్నాము, మధును తొలగిస్తున్నామని. కానీ ఈ మీటింగ్ ఎవరు చెప్పుకుంటారో చెప్పకండి, ఎవరి మీద కంప్లైంట్ తీసుకుంటారో ఇచ్చుకోండి. మీరు మీద కూడా ఇప్పించుకోండి. చెప్పినారు సార్ శ్రీనివాసులు సార్, నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకుంటారేమో ఇచ్చుకోండి. ఎవరికన్నా చెప్పుకోండి, కలెక్టర్ దగ్గర ఒక పైసా ఆశించండి. మంచి ఈ రోజే డబ్బులు తీసుకొని ఈ రోజే ఏపీఎం ఈ విధంగా చెప్తే శ్రీనివాస్ సార్ అన్నారు సార్. ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి. రెస్పాన్స్ అయితే కాలేదు. మేము చెప్తున్నా, మేము మాట్లాడుతున్నా, రెస్పాన్స్ అయితే కాలేదు సార్. మహిళలు ఎంతమంది వచ్చింటే మాట్లాడలే. కలెక్టర్ చెప్పుకుంటారో, స్టేషన్ లో చెప్పుకుంటారో, ఎవరికి చెప్పుకుంటారో వాళ్ళకి అందరికి చెప్పుకోండి. నాకేం లేదు, నా మీద కూడా చెప్పుకోండి, నా మీద కూడా కేసు పెట్టుకోండి అన్నారు. సార్ వాళ్ళు పొదుపుకు సంబంధించిన వాళ్ళు కాదు సార్. అసలు వాళ్ళు సంతకాలు పెట్టి తెలియని వాళ్ళ కొత్త పేపర్ సంతకాలు పెట్టించుకొని రమ్మంటే ఎలా సార్? బాగా తెలియక ఏదో లోన్ కు అప్లై చేస్తున్నారు, సంతకాలు పెట్టినారు. అది తీసుకొచ్చి నేను తొలగించాలని ఇక్కడ అప్లై చేసినారంట సార్. నమస్కారం అండి. నేను డిఆర్డిఏ వెలుగు డిపార్ట్మెంట్లో బనగానపల్లి యందు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను 4 నెలల కిందట ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో 3.5 సంవత్సరం కిందట ఇదే మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా 3 సంవత్సరాల 8 నెలలు పనిచేశాను. ఆ రోజుల్లో కూడా బుక్ కీపర్స్, ఎస్పెషల్లీ విఓఎస్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే మహిళా సంఘాలకు బుక్ కీపర్లుగా ఉన్నారో, హెడ్ క్వార్టర్లో సంబంధించిన బుక్ కీపర్స్ అనేక సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఇందులో హెడ్ క్వార్టర్లో 22 మంది బుక్ కీపర్స్ ఉన్నారు. అందులో ఒక 8-10 మంది దాకా ఎక్కువ డ్వాక్రా మహిళల నుండి అమౌంట్ కలెక్ట్ చేయడం వలన, మరియు 1 నెల కిందట నాకు డ్వాక్రా మహిళలు స్పందనలో ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మరియు ఇక్కడనే డిఆర్డిఏ వెలుగు ఆఫీస్ మండల సమాఖ్య కార్యాలయంలో మహిళలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిని బేసిక్ చేసుకొని ఒక వారం రోజుల తర్వాత ఎంక్వైరీ నిమిత్తము కొండపేటకు వెళ్ళడం జరిగింది. బనగానపల్లి మండల హెడ్ క్వార్టర్లోని కొండపేటకు. ఆ మహిళలను ఎంక్వైరీ చేయగా ఒక్కొక్క 2 బుక్ కీపర్లు, అందులో ఒకరు సాయి కుమార్, ఒకరు ఇంకొకరు మధుశేఖర్. సాయి కుమార్ అనే వ్యక్తి ఒక్కొక్క మహిళ దగ్గర 800 రూపాయలు, 700 రూపాయలు ఒక్క మహిళ దగ్గర, అంటే ఆ గ్రూపులో 10 మంది ఉంటే
ఒక్కొక్క మహిళ 800 అన్నప్పుడు 8,000 రూపాయలు అవుతుంది. ఇట్లా అనేక రకాలుగా కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడినట్లుగా ప్రస్తుత సర్పంచ్ల పరిస్థితి నెలకొంది. 10 నెలలుగా గౌరవ వేతనం అందటం లేదని గ్రామాల్లోని ప్రథమ పౌరులైన సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు అందకపోతే వీరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. మా వేతనం రాకపోతే ఎవరికి చెప్పుకోవాలి అని సర్పంచ్లు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుండి గౌరవ వేతనం బకాయి ఉంది. సర్పంచ్లకు వారికి నెలకు ప్రభుత్వం గౌరవ వేతనం కింద 3,000 చెల్లిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ మొత్తం చెల్లించేందుకు కూడా ముప్పు తిప్పలు పెట్టింది. పలు సందర్భాల్లో రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో సర్పంచ్లు దూరం అవుతున్నారన్న ఆలోచనతో అప్పటి వరకు ఉన్న బకాయిలను గత ఏడాది మార్చి నెలలో వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. తర్వాత ఎన్నికలు రావడంతో వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పరిపాలన సంబంధిత వ్యవహారాల్లో సర్పంచ్లను కీలకమైన వారిగా ప్రకటించింది. గౌరవ వేతనం చెల్లింపులపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన చెల్లింపులో జాప్యం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. మా ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ గత 20 నెలలుగా గౌరవ వేతనం అనేది అస్సలు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 4 నెలలు గౌరవ వేతనాలు రిలీజ్ చేసామని చెప్పారు, కానీ ఎవరి అకౌంట్లలో ఇప్పటికీ కూడా ₹1 క్రెడిట్ అవ్వలేదు. చివరిగా మొన్న సంక్రాంతి కంటే ముందుగా విడుదల చేశాము మీ ఎంపీటీసీల గౌరవ వేతనాలు చెప్పారు. ఇప్పటికీ 20 రోజులు అవుతా ఉంది. ఎవరి అకౌంట్లలో కూడా ₹1 క్రెడిట్ కాలేదు. ఇప్పటికీ ₹1 కూడా క్రెడిట్ అంటే గౌరవ వేతనం లేకుండా పనిచేస్తున్నారు మా ఎంపీడీసీలు కానీ ఎంపీపీ. నేను కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులు కూడా సత్వరమే మా ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీలకు గౌరవ వేతనాలు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. మహానంది క్షేత్రంలో పల్లకీ సేవను ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంలో మహానందీశ్వర స్వామి, కామేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం కనుల పండుగగా సాగింది. కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్, అవధాని, నాగేశ్వర శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పలు ప్రాంతాల భక్తులు పల్లకిని మోస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నంద్యాల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎన్నుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు బీజేపీ అభిరుచి మధును అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి ప్రకటించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. తనను అధ్యక్షుడిగా ప్రకటించిన బీజేపీ అధిష్టానంకు ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల జిల్లాలో బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలలో ప్రతి బూత్లో బీజేపీ ఓటు శాతాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ ఎన్నికల్లో పోటీలు చేసి గెలుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఉమ్రా యాత్రను ముగించుకుని నంద్యాలకు వచ్చిన సందర్భంగా నంద్యాల 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున ఇస్కా చాంద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు యూనియర్ ఖలీల్, గోల్డ్ అమీర్, అబ్దుల్ హదీ హజారత్, అయ్యాబ్, వారిస్, బాబా, నజరుల్లా, మాలి బాషా, జాకీర్, జాఫర్, అన్సర్, అబ్లా కరీముల్లా, ఆరిఫ్, మొకద్దెర్, కరీం, బాషా తదితరులు ఘనంగా సన్మానించడం జరిగింది.
చందన భుజన సార్ సార్ నల్ల దయ వల్ల నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు ఇటీవల ఉమ్రా యాత్రకు వెళ్ళి అక్కడ మళ్ళా మందిరాన్ని దర్శనం చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని యాత్ర పూర్తి చేసుకొని నంద్యాలకు రావడం జరిగింది. ఆయనకు ఆ నల్ల దయ వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇంకా ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజల నిర్మాణాన్ని నంద్యాల అభివృద్ధికి ఆయన వంతు సహకారంలో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అటవీ భూమిలో అన్యక్రాంతం కాకుండా కాపాడాలి. రైతులకు అండగా నిలుస్తూ అధికారులతో చర్చించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల నేషనల్ సీడ్స్ వద్ద కార్యాలయానికి తాళాలు. ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశెనగ రైతులు ఆందోళన. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మండల అధికారి సుగుణశ్రీ. చంద్రబాబు నాయుడు గారి కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో ఇస్కాన్ మందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిని నమ్మవద్దు, ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడి. బనగానపల్లెలో పొదుపు కార్యాలయం వద్ద పొదుపు సంఘాల మహిళలు ఆందోళన. కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడినట్లుగా ప్రస్తుత సర్పంచ్ల పరిస్థితి నెలకొంది. 10 నెలలుగా గౌరవ వేతనం ఏది? ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహానంది క్షేత్రంలో పల్లకి సేవ. నంద్యాల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎన్నిక. ఘనంగా సత్కారం, కార్యకర్తలు, అభిమానుల సందడి. ఉమ్రా యాత్రను ముగించుకుని నంద్యాలకు వచ్చిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఘనంగా సత్కరించిన కార్యకర్తలు, అభిమానులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.